అందరికీ నమస్కారం. మాజీ మంత్రులకు కాలం కలిసి రావట్లేదని కూడా తెలియజేసుకోవచ్చు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మనకి ముగ్గురు కూడా మాజీ మంత్రులుగా ప్రస్తుతం వారు కాలయాపన చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు అయితే మనం చేస్తూ ఉన్నాం. సిద్ధా రాఘవరావు గారు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీలో తిరుగులేని నేతగా ఫుల్ టైం మంత్రిగా కూడా ఆయన పనిచేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఆయన 2014లో దర్శి కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు గారి క్యాబినెట్లో 5 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం నడిపించారని కూడా చెప్పొచ్చు. ఫుల్ టైం మంత్రిగా కూడా మంచి శాఖలు చేశారు. అదేవిధంగా గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మానుగుంట మైదర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా మంచి పరిపాలన చేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అప్పట్లో ఒంగోలు కార్పొరేషన్ రూపాంతరం చెందటం, అదేవిధంగా ఒంగోలుతో పాటు కొన్ని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చడం, అదేవిధంగా అద్దంకి, చేమకుర్తి, కనిగిరి తదితర ప్రాంతాలను కూడా అప్పటి వరకు నగర పంచాయతీలుగా ఉన్నటువంటి వాటిని మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది మానుగుంట మైదర్ రెడ్డి టైంలో. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన కూడా 2 సార్లు మంత్రులుగా కూడా పనిచేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో పనిచేయడం జరిగింది. తదనంతరం జరిగినటువంటి మార్పుల దృష్ట్యా 2024 వరకు కూడా ఆయన 2019లో ఫస్ట్ టైం క్యాబినెట్లో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో కొలువు తీరినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. వీరి ముగ్గురు పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరినా కూడా జనసేన పార్టీలో ఆయనకు సముచిత స్థానం కల్పించడంలో కొంత వెనుక పాటుతనానికి గురైనట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి పదవి అంటూ జనసేన పార్టీలో క్రియాశీలకమైన పదవి అంటూ ప్రస్తుతం ఏమీ లేదు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో స్టాండ్ బైగా ఉన్నటువంటి మానుగుంట మైదర్ రెడ్డి గారు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం యూటర్న్ రాజకీయాలు తీసుకుంటూ తన పని తాను చేసుకుంటూ వైసీపీ కూడా కొంత దూరంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అవసరమైనప్పుడు ఆయన మళ్ళీ తెర మీదకి వస్తారని కూడా మనం తెలియజేసుకోవడం. సిద్ధా రాఘవరావు గారు కూడా ప్రస్తుతం ఆయన వైసీపీకి రిజైన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన కూడా స్తబ్దతగా ఉన్నాడు. మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మంచి కాలం కలిసి కనుక వస్తే సిద్ధా రాఘవరావు కూడా పార్టీలోకి జంప్ అయ్యేందుకు, వేరే పార్టీలోకి జంప్ అయ్యేందుకు కూడా తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకప్పుడు చక్రం తిప్పిన సిద్ధా రాఘవరావు కానీ, బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ, మానుగుంట మైదర్ రెడ్డి కానీ వీరి ముగ్గురు ప్రస్తుతం ఖాళీగా ఉండటంతో కింగులకు కాలం ఎప్పుడు కలిసి వస్తుందని చెప్పి కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు అయితే జోరుగా చర్చించుకుంటూ ఉన్నారు. వీరి ముగ్గురు కూడా ఏ పార్టీ అవకాశం కల్పించినా, ఏ పార్టీ అధిక ప్రాధాన్యత కల్పించినా కూడా మళ్ళీ వాళ్ళు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఏ పార్టీ ఎలాంటి సముచిత స్థానం కల్పిస్తుంది అనేది కూడా మరి కొన్ని రోజులు వెయిట్ చేద్దామా మరి.